హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకే దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 20 అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అసూయపడుదురు, మనమైతే మన దేవునైన యెహోవా నామమును బట్టి అసూయపడదుము అనేసి ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉన్నదనమాట. కొందరైతే ఆ యొక్క రోజులో మన పితరులు జీవించిన దినాల్లో ఏమవుతా ఉందంటే వాళ్ళకున్న ఆస్తి ఏంటంటే చాలా గుర్రములు ఉంటే లేకపోతే వాళ్ళకున్న రథములను బట్టి ఆ యొక్క సమయాల్లో వాళ్ళు ఆస్తి పరులు లేకపోతే ధనవంతులు అనేసి ఆ యొక్క రోజుల్లో చెప్పుకునేవారు అనమాట. అయితే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ రోజు చూస్తున్న కాలంలో లేటెస్ట్గా ఏమైందంటే ఏమనుకుంటున్నారంటే చాలా ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎంత ఫ్లాట్స్ ఉన్నాయి, ఎంత ఆస్తి ఉంది, వీళ్ళు ధనవంతులుగా ఉన్నారా అనేసి చూస్తున్నారనమాట. ఈ రోజుల్లో ఒక పెళ్లి సంబంధం చూడాలన్నా కానీ వాళ్ళు ఎంత ఇస్తారు, ఎంత కట్నం ఇస్తారు అనేసి అడిగే రోజుల్లో మనం చూస్తున్నాం అనమాట. ఈ విధంగా ఉంటున్న దినాల్లో ఇక వాక్యం ఏం చదువుతుందంటే కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి ఏం చేస్తారంటే అతిశయపడతారు. వారికి ఉంటున్న ఆస్తిని బట్టి లేకపోతే వాళ్ళకు ఉంటున్న ధనాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా గర్వపడతారు లేకపోతే అతిశయపడతారు అనేసి దేవుని యొక్క వాక్యం చెప్తుందనమాట. దావీదు అంటున్నాడు, ఈ సమయంలో మనమైతే దేవుని యొక్క ఆ యొక్క నామమును బట్టి అతిశయపడదుము అనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందనమాట. మనం చూసినట్లయితే మనం దేని గురించి అతిశయపడాలంటే దేవుడు మనకిచ్చిన ఆత్మను బట్టి, ప్రభువా నన్ను అభిషేకించినారు, ప్రభువా మీ యొక్క ఆత్మతో నన్ను నింపినారు, ప్రభువా మీ యొక్క కృపాలతో నన్ను నింపినారు, ప్రభువా అందుకే నీకు ఒకటానుకుంటే స్తోత్రం ప్రభువా అనేసి మనము ఒక్కొక్క రోజు ప్రార్థించాలన్నమాట. మనలో డబ్బు ఉంది అనేసి, ధనం ఉంది అనేసి గర్వపడకూడదు అనమాట. ధనం ఏం చేస్తుందంటే ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది అనమాట. చిరకాలం నిలిచి ఉండేది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మాత్రమే. దేవుడు మనలో ఉన్నట్లయితే, దేవుడిని మనం సంపాదించుకున్నట్లయితే చిరకాలం వరకు అతడు మనం తోడై ఉంటున్నాడు. ధనం మనం చేయించిపోవచ్చు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అనమాట. ధనవంతులు పరలోక రాజ్యం ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంట దూరుట ఎంతో సులభం అనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ధనవంతులుగా ఒకవేళ దేవుడు అనుగ్రహించిన ఆ ధనం ఉన్నా కూడా కానీ దేవుడు ఇచ్చిన ఆ ధనాన్ని బట్టి మనము ఏం చేయాలంటే గర్వపడకూడదు అనమాట. దేవుడు వాక్యం సెలవుస్తుంది, అహంకారులకు దేవుడు ఎదిరించి నిలబెడతాడు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అనమాట. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనము తను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును, తను హెచ్చించుకున్న వాడు తగ్గించబడును అనేసి దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నదనమాట. అందుకే మనం ఏం చేయాలంటే మనము ధనం ఉంది కదా అనేసి మనం గర్వపడకుండా, ధనం లేకపోయినా కానీ సరే మనకున్న ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించే అనుభవంలోనికి మనం రావాలన్నమాట. అప్పుడే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కొంతమంది అలా గర్వపడినా కానీ మనం దేని గురించి అతిశయపడాలంటే మన దేవుని యొక్క నామాన్ని బట్టి మాత్రమే మనము అతిశయపడాలి అనేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నది అనమాట. బైబిల్ గ్రంథంలో మనం లాజరు ధనవంతుని గురించి చూస్తామన్నమాట. ధనవంతుడు జీవించిన సమయంలో చాలా ఎంజాయ్ చేశాడనమాట, చాలా దర్జాగా జీవించాడంట. తనకున్న ధనాన్ని బట్టి గర్వపడి అతడు ఏం చేశాడంటే ఒక్కొక్క రోజు చాలా సంతోషంగా జీవించాడు అనమాట. అయితే ఈ లాజరు ఏం చేస్తున్నాడంటే నాకు కొద్దిగా అయినా అతని బల్ల కింద ఉండే ఆ యొక్క రొట్టె ముక్కలైనా దొరుకుతుందా అనేసి రోజు ఏడ్చేవాడంట. అతడు వ్యాధితో బాధపడతా ఉండి అతనికి ఆహారం దొరక్క ఏం చేస్తున్నాడంటే చాలా కష్టపడేవాడు అనమాట. అయితే ఈ యొక్క ధనవంతుడికి అలా లేదనమాట. తనకున్న ఆ యొక్క ధనాన్ని బట్టి, తన ఆస్తిని బట్టి అతడు గర్వపడినాడు, లాజరుని అల్పంగా ఎంచినాడు అనమాట. అయితే ఒకరోజు లాజరు చనిపోయి ఏం చేస్తున్నాడంటే పరలోక రాజ్యానికి ఎత్తబడిపోయినాడు అనమాట. అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి దేవుడి యొక్క సముఖానికి వెళ్ళిపోయినాడు అనమాట. తర్వాత ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి
నరకానికి వెళ్ళిపోయినాడు అనమాట. నా దేవుని దగ్గర అడుగుతాడు, లాజరు పంపించు ప్రభువా, అబ్రాహాం రొమ్మున అనుకొని నా యొక్క లాజర్ని పంపించండి, నాకు ఒక చుట్టూ నీళ్ళన్నా ఇవ్వడానికి నాకు పంపించండి, నాకు చాలా దాహంగా ఉంది అనేసి ఏం చేస్తాడంటే అడుగుతాడనమాట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ భూమిలో జీవించినంత కాలమే నీకు ఆ ఛాన్స్ ఇవ్వబడి ఉంటున్నది, నువ్వు ఆ రోజు అల్పంగా ఎన్నావు కదా లాజర్ని, కాబట్టి నీకు ఈరోజు ధనవంతంగా చాలా ఎంజాయ్ చేసావు కదా అనేసి చెప్తాడనమాట. అందుకే మనకున్న సమయంలో మనకున్న ఛాన్స్ని ఈ లోకంలో ఉన్నప్పుడే మనము దాన్ని అనుభవించుకోవాలి, దాని అవకాశాన్ని వాడుకోవాలన్నమాట. ఆ యొక్క అవకాశం చేజారిపోయిన తర్వాత మనం ఏం చేసినా అది ప్రయోజనమే ఉండదన్నమాట. కాబట్టి మనకుంటున్న సమయంలో దేవుని వెతుకుదాం, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క నామాన్ని బట్టే మనం అతిశయపడదాం. మనకున్న ధనాన్ని బట్టియో, లేకపోతే మనకున్న ఆస్తిని బట్టియో, మనకున్న అంతస్తులను బట్టియో, మనకున్న ఫ్లాట్స్ని బట్టియో, లేకపోతే మనకున్న బిల్డింగ్స్ని బట్టియో మనం అతిశయపడకుండా దేవుని మనం కలిగి ఉన్నందుకు దేవుని స్తోత్రిద్దాం. దేవుని మనం తన సొంత రక్షకునిగా మనం ఎన్నుకున్నాడు, మన కొరకే వచ్చిందనమాట. సొంత రక్షకుడిగా మన కొరకే ప్రాణం పెట్టినాడు అనమాట. కల్వారసులు వాళ్ళు ఒక్క చెట్టు బొట్టు కూడా తన కొరకు ఉంచుకోకుండా అంతా కూడా దేవునికి మన కొరకే త్యాగం చేస్తున్నాడు అనమాట. ఆ యొక్క కల్వారి త్యాగాన్ని మనం అర్థం చేసుకొని మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర మొరపెడతాం, ప్రభువా ఈ లోకంలో మాకేం వద్దు ప్రభు, ఒకవేళ ధనం ఉన్నా కూడా మీరు ఇచ్చిన ధనం కొరకు స్తోత్రం, అయితే నిన్ను బట్టి మేము అర్చించడానికి సహాయం చేయండి, ధనం మమ్మల్ని ఒక్కరోజు కూడా రక్షించదు ప్రభువా అనేసి మనం ఈరోజు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తే దేవుడు అంటున్నాడు అనమాట. ఈరోజు ఒక నిమిషం కన్ను మూసినట్లయితే మనమందరం ప్రార్థించుకుందాము. హల్లెలూయా, స్తోత్రం రాజా. యేసయ్యా, ఉదయ కాల సమయంలో ఈ యూట్యూబ్ చూస్తున్న ఏ ఒక్క బిడ్డ అయితే ఉంటున్నారో ప్రతి ఒక్క బిడ్డలు మీరు ఆశీర్వదించండి. యేసయ్యా, కీర్తనలు 20:7 ప్రకారము యేసయ్యా మీరు స్తోత్రం రాజా, మీ నామను బట్టి అతిశయించే వారులుగా యేసయ్యా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. డాడీ నీవే గొప్ప కార్యములు జరిగించండి ప్రభువా. యేసయ్య లోకం ఇచ్చిన సంతోషం ఇచ్చినట్టుగా మీరు ఇవ్వట్లేదు ప్రభా, మీ యొక్క సమాధానాన్ని మీరు మాకు అనుగ్రహించినారు కదా ప్రభువా. మీ యొక్క నామను బట్టి మేము అతిశయించడానికి సహాయం చేయండి, గొప్ప కార్యములు జరిగించండి. యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభువా యేసయ్యా మిమ్మల్ని సొంత రక్షకులుగా అంగీకరించే బిడ్డలుగా ఒక్కొక్క బిడ్డను మీరు మార్చగలరని నమ్ముచు స్తుతిగా మహిమనిగా చెల్లిస్తున్న అసలు అడుగుని పొందుకొని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ ఎవరెవరైతే చూస్తున్నారో ఇంకా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే డైలీ ఆ లింక్ అనేది మీకు వస్తుంది. కాబట్టి లైక్ చేయండి, మీకు ఇష్టమైతే షేర్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశ్రయించడం గాక. మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నట్లయితే ఈ దీంట్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అందుకు మాకు పంపించినట్లయితే తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. డైలీ మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దేవుడు తప్పకుండా మిమ్మల్ని అందరిని ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.